అందరికీ నమస్కారం. నా పేరు గాజుల సమత. నేను పాలిటెక్నిక్ మైనారిటీ కాలేజీ విద్యార్థిని. ఇప్పుడు నేను వివిధ అంశాలలో 2047లో వికసిత్ భారత్ ఎలా ఉండాలి అని చెప్పబోతున్నాను. మన భారతదేశం స్వచ్ఛంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలి. ఇతర దేశాలతో పోలిస్తే మన భారతదేశం ప్రత్యేకంగా ఉండాలి. నాగరికత మెరుగుపడి ఉన్నత శిఖరాలను చేరుకోవాలి. ప్రతి భారతీయుడిలో సంతృప్తి ఉండాలి. భారతీయులందరూ స్నేహభావంతో మెలగాలి. ప్రతి ఒక్కరి ఆలోచన విధానంలో పవిత్రత, ప్రత్యేకత ఉండాలి. పేదరికము, నిరక్షరాస్యతలకు చోటు ఉండకూడదు. ప్రతి ఒక్కరికి భద్రత ఉండాలి. వీటన్నిటినీ చేరేందుకు మనమేం చేయాలంటే ప్రతి పాఠశాలలో జ్ఞానం ఆధారిత విద్యను బోధించాలి. ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో కొత్త ఆవిష్కరణ, అభివృద్ధి, సైన్స్ మరియు టెక్నాలజీలో స్వార్థ భేదాలు లేకుండా పనిచేయాలి. స్వార్థం వదిలి స్నేహ సేవా భావాలతో ఉండాలి. ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలి. అందరికీ సమాన హక్కులు, వనరులు, అవకాశాలు అందించాలి. మొత్తానికి సమతాభావం పెంచుకోవాలి. దేశ అభివృద్ధికి తోడ్పడేలా పరిశోధనలు చేయాలి. జరగబోయే ప్రమాదాలను ముందే కనుగొనాలి. ప్రాణ నష్టం జరగకుండా కాపాడాలి. అలా ప్రాణాలు తీసే ప్రమాదాలలో రోడ్డు ప్రమాదం కూడా ఒకటి. అలాంటి రోడ్డు ప్రమాదాలను ముందుగానే గుర్తించి వాహనదారుని హెచ్చరించే విధంగా నా దగ్గర ఉన్న ఉపాయాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. అదేంటంటే, ఒక వాహనదారుని కనుచూపు కనిపెట్టలేని ప్రమాదం ఒక సెన్సార్, ఒక కెమెరా కూడా కనిపెట్టలేని సమయంలో ఒక డ్రోన్ సహాయంతో కనిపెట్టవచ్చు. ఎలాగంటే, వాహనానికి ఒక డ్రోన్ను కనెక్ట్ చేయాలి. వాహనం యొక్క అక్షాంశం, రేఖాంశం అనగా లాటిట్యూడ్, లాంగిట్యూడ్ల ఆధారంగా వాహనానికి ఒక 10 మీటర్ల ముందుగానే ప్రయాణించి ఆ ప్రదేశంలో ఉన్న ప్రమాదాలను గుర్తించి వాహనదారునికి హెచ్చరిక పంపిస్తుంది ఆ డ్రోన్. హెచ్చరిక పొందిన వాహనదారుడు అప్రమత్తం అవుతాడు. ఇలా డ్రోన్ సహాయంతో ప్రమాదాలను తగ్గించవచ్చు, ప్రాణ నష్టాన్ని ఆపవచ్చు. ఇందులో భాగంగా డ్రోన్లో అవసరమైన సాంకేతిక విజ్ఞానాన్ని పరిశోధన ద్వారా కనిపెట్టి ఒక మంచి డిజిటల్ స్టార్టప్ కంపెనీ పెట్టి రోడ్డు ప్రమాదాలను నిరోధించవచ్చు. ఏ ఆవిష్కర్త అయినా, పరిశోధకుడైనా లేదా ఆలోచనకర్త అయినా మనిషి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి అని తన ఆలోచనలను కేంద్రీకృతం చేస్తే 2047 కన్నా ముందుగానే భారతదేశం వికసిస్తుంది. జై భారత్.